హలో అండి. వెల్కమ్ టు సుందరి టాక్స్. మీరెప్పుడైనా హైమన్ టేర్ అయితే వర్జినిటీ పోయినట్టే. ఫస్ట్ టైం బ్లడ్ రాకపోతే వర్జిన్ కాదు. మీరెప్పుడైనా ఇలాంటి మాటలు విన్నారా? కానీ మీకు తెలుసా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌లో ఉన్న మేజర్ మెడికల్ ఆర్గనైజేషన్స్ ప్రకారం వర్జినిటీ టెస్ట్‌కి ఎలాంటి సైంటిఫిక్ వాలిడిటీ లేదు. మరి ఎందుకలా అంటారు? అసలు హైమెన్ గురించి సైన్స్‌లో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో సింపుల్‌గా మెడికల్ ఎవిడెన్స్ ఆధారంగా తెలుసుకుందాం. ఈ వీడియోలో ఈరోజు మనం చాలా సెన్సిటివ్ అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. వర్జినిటీ టెస్టింగ్ అనే కాన్సెప్ట్ గురించి చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోలో పర్సనల్ ఒపీనియన్స్ కాదు, మెడికల్ సైన్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్ లైన్స్ మరియు రీసెర్చ్ ఎవిడెన్స్ ఆధారంగా ఫ్యాక్ట్స్ని చూద్దాం. అసలు వర్జినిటీ టెస్ట్ అంటే ఏంటి? కొన్ని కల్చర్స్‌లో వర్జినిటీ టెస్ట్ అనే ప్రాక్టీస్ ఇంకా కొన్ని ప్లేసెస్‌లో కనిపిస్తూ ఉంటాయి. ఇది జనరల్లీ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి హైమన్ ఎగ్జామినేషన్, 2 టూ ఫింగర్ టెస్ట్. ఇందులో హైమన్ అని పిలిచే థిన్ టిష్యూని అబ్జర్వ్ చేస్తారు. అది ఇంటాక్ట్‌గా ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. అంటే టైట్‌గా ఉందా లేదా అనేది చూస్తారు. కొంతమంది దాన్ని సెక్షువల్ హిస్టరీతో కూడా లింక్ చేయడం జరుగుతుంది. టూ ఫింగర్ టెస్ట్ అంటే ఇది ఇంకా కొన్ని ప్లేసెస్‌లో ఔట్‌డేటెడ్ ప్రాక్టీస్‌లా కనిపిస్తూ ఉంటది. ఇందులో వెజైనల్ మసిల్స్‌ని ఎగ్జామిన్ చేసి, సెక్షువల్ హిస్టరీని ఎస్టిమేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ 2 మెథడ్స్‌ని మోడర్న్ మెడికల్ సైన్స్ సైంటిఫికల్లీ ఇన్‌వాలిడ్ అని చెప్తూ ఉంటారు. అసలెందుకు ఈ టెస్ట్‌లన్నీ పనిచేయవు? దానికి పాయింట్ నంబర్ 1, హైమన్ ప్రతి ఒక్కరిలో ఒకేలా ఉండదు. హైమన్ షేప్, సైజ్, థిక్‌నెస్, ఎలాస్టిసిటీ ప్రతి అమ్మాయిలలో న్యాచురల్‌గా డిఫరెంట్‌గా ఉంటాయి. బర్త్ నుంచే వేరియేషన్స్ ఉంటాయి. కొంతమందిలో హైమెన్ అసలు ఆల్రెడీ వైడ్‌గా ఓపెన్ అయి ఉంటుంది. అండ్ అది కంప్లీట్‌లీ నార్మల్ అనాటమీ. కానీ జనాలు ఇది అర్థం చేసుకోరు. పాయింట్ నంబర్ 2, హైమెన్ స్ట్రెచ్ అవ్వడం లేదా చేంజ్ అవ్వడం చాలా రీజన్స్ వల్ల జరగొచ్చు. స్పోర్ట్స్, సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, ఎక్సర్‌సైజ్, టాంపాన్ యూజ్ వల్ల, లేదా మెడికల్ ఎగ్జామినేషన్స్ ఏది చేషినా గూడా, లేదా నార్మల్ డైలీ యాక్టివిటీస్ వల్ల గూడా హైమెన్ స్ట్రెచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి హైమెన్ చేంజ్ అయింది అంటే సెక్షువల్ యాక్టివిటీ ఏదో జరిగింది అని చెప్పలేం మనం. పాయింట్ నంబర్ 3, సెక్షువల్ యాక్టివిటీ తర్వాత కూడా హైమెన్ ఇంటాక్ట్‌గా కనిపించొచ్చు. అవును, ఇది చాలా కేసెస్‌లో జరుగుతాయి. ఎందుకంటే కొంతమందిలో హైమెన్ చాలా ఎలాస్టిక్‌గా ఉంటుంది. కాబట్టి సెక్షువల్ యాక్టివిటీ జరిగిన తర్వాత కూడా విజిబుల్‌గా టేర్ అనేది కనిపించకపోవచ్చు. ఇది రివర్స్ కేటగరీ అసలు. ఇందులో హైమన్ డిఫరెంట్‌గా కనిపిస్తుంది కాబట్టి సెక్షువల్ యాక్టివిటీ అనేది జరిగిందని కూడా చెప్పలేము. సింపుల్‌గా చెప్పాలంటే హైమన్ అపియరెన్స్‌ని చూసి ఎలాంటి సెక్షువల్ హిస్టరీ ఉందా? లేదా? అనేది డిటర్మైన్ చేయడం ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. పాయింట్ నంబర్ 4, ఫస్ట్ టైమ్ బ్లీడింగ్ రాకపోవడం అనేవి చాలా కామన్. అంటే ఫస్ట్ టైమ్ సెక్షువల్ యాక్టివిటీ జరిగినంక బ్లీడింగ్ అవ్వట్లేదు అనేది చాలా కామన్ విషయం. సినిమాల్లో లేదా స్టోరీస్‌లో ఫస్ట్ టైమ్ బ్లీడింగ్ అనేది కంపల్సరీగా చూపిస్తారు. అవ్వన్నసలు నమ్మొద్దు. మెడికల్ సైన్స్ ప్రకారం అది నిజం కాదు. చాలామంది వుమెన్స్‌కి ఫస్ట్ టైమ్ సెక్షువల్ ఎక్స్‌పీరియన్స్‌లో బ్లీడింగ్ అసలు జరగదు. అది కంపల్సరీ అనేది కాదు. ఇది కంప్లీట్‌లీ నార్మల్. కాబట్టి బ్లీడింగ్ లేకపోతే ప్రీవియస్‌గా ఏదో సెక్షువల్ ఎక్స్‌పీరియన్స్ ఉందని చెప్పడం ఎలాంటి సైంటిఫిక్ రీజన్స్‌ని ఇవ్వదు. పాయింట్ నంబర్ 5, టూ ఫిగర్ టెస్ట్‌కి సైంటిఫిక్ బేసిసే లేదు. వెజైనల్ మసిల్స్ టైట్‌నెస్ అనేది సెక్షువల్ హిస్టరీ పైన డిపెండ్ అవ్వదు. ఏజ్, హార్మోన్స్, మసిల్ టోన్, రిలాక్సేషన్, స్ట్రెస్ వల్ల లేదా ఇండివిడ్యువల్ అనాటమీ ప్రతి బాడీ అనేది డిఫరెంట్‌గా బిల్డ్ అయ్యి ఉంటుంది. ఇవన్నీ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి. అందుకే డబ్ల్యూహెచ్ఓ మరియు మెడికల్ అసోసియేషన్స్ ఈ టెస్ట్‌ని అన్‌సైంటిఫిక్ అని ఆల్రెడీ రిజెక్ట్ చేసేసాయి. చూస్తున్న ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఈ టాపిక్ కేవలం సైన్స్ గురించి మాత్రమే కాదు. ఇది డిగ్నిటీ, ప్రైవసీ, రెస్పెక్ట్ మరియు యాక్యురేట్ హెల్త్ ఇన్ఫర్మేషన్ గురించి కూడా చెప్తుంది. వర్జినిటీ మిత్స్ వల్లనే చాలామంది అన్నెసెసరీ ఫియర్, షేమ్, రిలేషన్‌షిప్ ప్రెషర్, యాంగ్జైటీ ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటారు. సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం వల్ల మిస్‌ఇన్ఫర్మేషన్స్ తగ్గుతుంది. హెల్తీ డిస్కషన్స్‌కి స్కోప్ పెరుగుతుంది. బాటమ్ లైన్ ఏంటంటే, కరెంట్ మెడికల్ సైన్స్ ప్రకారం వర్జినిటీ టెస్ట్‌కి సైంటిఫిక్ వాలిడిటీ లేదు. హైమన్ అపియరెన్సెస్, బ్లీడింగ్ లేదా వెజైనల్ టైట్‌నెస్ వీటిలో ఏవి కూడా ఎవరి సెక్షువల్ హిస్టరీని ప్రూవ్ చేయలేదు. కాబట్టి మిత్స్ కాకుండా ఎవిడెన్స్ బేస్డ్ ఇన్ఫర్మేషన్‌ని నమ్మడం ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ డౌట్స్ కామెంట్‌లో రాయండి. ఇలాంటి సైన్స్ బేస్డ్ హెల్త్ అవేర్‌నెస్ వీడియోస్ కోసం
మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై అండ్ థాంక్ యూ.